హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 92. స్టోరీ విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే రవళి అలా ఉండటానికి కారణం లాసి అన్నమాట అని మనసులో అనుకున్న స్వప్నిక అలాగే ఆలోచనల్లో మునిగిపోతుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. విండో పక్కన నిలబడి ఉన్న స్వప్నిక కళ్లల్లో చిన్న చిన్న కన్నీటి బిందువులు మెరుస్తుంటాయి. తన అని అనుకున్న తన వాళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు దూరమవుతూ ఉంటే ఆమెకి నిజంగానే తన అదృష్టం మీద చాలా అనుమానాలు మొదలవుతున్నాయి. ఈరోజే సాయంత్రంలోపు ఆ అన్నోన్ పర్సన్ యామి ఓబీలను తనకు సరెండర్ చేయమని చెప్పాడు. అసలు వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళని ఎలా తప్పిస్తుంది? ఒకసారి వాళ్ల గురించి కనుక్కుంటే బాగుంటుందని అనుకుంటుంది స్వప్నిక. ఇదే పెద్ద సమస్య ఉందనుకుంటే ఈ లాస్య మరో పెద్ద ప్రాబ్లంని తన ముందుకు తీసుకొచ్చింది. స్వప్నిక ఆ బాల్కనీ గోడపై అలా జారకిలబడి నిలబడి ఉండటంతో గాలికి ఆమె పైట ఓవైపు ఎగురుతూ దాని కింద నుండి వంపు తిరిగిన చంద్రవంకలాంటి ఆమె సన్నని నడుము కనీ కనిపించకుండా దోబూచులాడుతుంది. అప్పుడు వెనక నుంచి ఒక బలమైన చేయి వచ్చి విసురుగా తన వైపు లాక్కుంటుంది. స్వీట్ హార్ట్ అని విజయ్ తక్కువ స్వరంతో పిలుస్తూ ఆమెను వెనక నుంచి తన చేతులతో పూర్తిగా చుట్టేస్తాడు. సడన్గా తనని లాక్కోవడంతో తడబడిన స్వప్నిక చప్పున తన కన్నీళ్లను తుడుచుకొని కంగారు పడుతూ వెనక్కి జారి విజయ్ చేతులను పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు అని చిన్నగా తడుముకుంటూ అడుగుతుంది స్వప్నిక. విజయ్ ఆమెకు దగ్గరగా చేరి ఆమె భుజంపై ముఖం పెట్టి చెవిలోకి వంగి, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అంటాడు విజయ్. ఏంటబ్బాయ్, ఎలా తెలుసు నీకు? కలలో దేవుడొచ్చి చెప్పాడా ఏంటి అని చిన్నగా నవ్వుతూ అంటుంది. లేదు మై డియర్ ఏంజెల్, ఈ మధ్య నాకు కలలు కూడా రావట్లేదు తెలుసా అని హస్కీగా అంటాడు విజయ్. అలా చిలిపిగా అడుగుతున్నప్పుడు విజయ్ గులాబీ రంగు పెదవులు లైట్గా విచ్చుకోగా అతని కళ్ళు కూడా కొద్దిగా నవ్వుతుంటాయి. స్వప్నిక తల తిప్పి చూడకపోయినా ఆమె కళ్ల ముందు అతని ముఖం కదలాడుతుంది. ఏంటి, నిజమా? కలలు రాని వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమెకు విజయ్ తన పక్కనుంటే ఏదో తెలియని సంతోషంతో ఆమె మనసు ఒళ్ళు ఎప్పుడూ తుళ్ళి తుళ్ళి పడుతుంటాయి. విజయ్ కూడా అంతే జాయబుల్గా ఉంటాడు. ఆమెను చూడగానే ఖచ్చితంగా ఏదో ఒక అల్లరి పని చేసేస్తూ సెకనుకో ముద్దు పెడుతూ ఆమెకు ఊపిరాడకుండా చేస్తుంటాడు. తనకు క్షణం తీరిక లేకపోయినా ఆ సోక కళ్లల్లోకి చూస్తూ ఈ ప్రపంచాన్ని మరిచిపోయి సోలిపోవాలని స్వప్నిక గురించి తెలిసిన క్షణమే ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాడు విజయ్. అవును, ఈ మధ్య నాకు కలలు కనే ఛాన్స్ నువ్వు అసలివ్వడం లేదు తెలుసా అని మాకింగ్ టోన్తో చెబుతాడు విజయ్. వెంటనే అతని వైపు తిరిగిన స్వప్నిక అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ, ఆర్ యు షూర్ విజయ్ అని అడుగుతుంది. ఎస్ మై డియర్, ఐ స్వేర్. ఇన్ని రోజులు నా కళ్ళలో వచ్చి నాకు అందకుండా సతాయిస్తూ ఇబ్బంది పెట్టిన ఏంజెల్ ఇప్పుడు రోజూ నా పక్కనుంటూ ఎప్పుడు నా కౌగిట్లో ఒదిగిపోతూ ఉంటుంది తెలుసా. అందుకే నాకు కళ్ళలు రావటం లేదు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అమాయకంగా అంటాడు విజయ్. అతని అల్లరల్లరి మాటలకు ఒక్కసారి సైలెంట్ అయిపోయిన స్వప్నిక అతన్ని అలాగే చూస్తుంటుంది. చూడు, ఎంత అమాయకంగా మొహం పెట్టాడో. బాబోయ్, వీడు మామూలోడు కాదు, మాయలోడు. ఫ్లర్టింగ్ చేయడంలో పీహెచ్డీ చేసి ఉంటాడు అని అలాగే తను మర్చిపోకు నిలబడుతుంది. ఒక స్టాచ్యూలా తన ముందలా నిలబడిన స్వప్నికను చూసి టెంప్టైన విజయ్ ఆమెను తన 2 చేతులతో మరింత దగ్గరగా తీసుకుంటాడు. అది ఊహించని స్వప్నిక అతనిపై ఫోర్స్గా వచ్చి పడగానే ఇద్దరూ కలిసి ఫాస్ట్గా విజయ్ వెనుక ఉన్న ఉయ్యాల్లో పడతారు. ఇద్దరూ కలిసి
ఫాస్ట్గా విజయ్ వెనుక ఉన్న ఉయ్యాల్లో పడిపోతారు. తనపై పడిన ఆమె ముఖంపై పడిన జుట్టును మెల్లిగా వెనక్కి జరిపి స్వప్నికను పూర్తిగా తన పైకి లాక్కొని మెడవంపులో ముద్దులు పెడుతూ ఆమె ముఖంపైకి వచ్చిన విజయ్ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న స్వప్నిక ఎర్రని జ్యూసీ లిప్స్ అతన్ని ఇన్వైట్ చేయగానే వాటిపై తన లిప్స్ని చేరుస్తాడు. ఆమె బ్రీత్ ఫాస్ట్ అవుతూ బాడీ మొత్తం బిగుసుకుపోతుంది. అతని వీపును తన చేతులతో గట్టిగా చుట్టేస్తుంది స్వప్నిక. అతని రాక్ బాడీకి పూల చెండులా తాకుతున్న స్వప్నిక యదాందాలు అతనిలో వేడిసెగలు పుట్టించాయి. మరీ ముద్దొస్తున్న ఆ పెదవులను తన పెదవులతో సున్నితంగా పట్టుకొని నాలుకతో సరాగాలాడుతూ చిన్నగా బైట్ చేస్తూ ఆమె అణువణువున సరిగమలు పలికిస్తాడు విజయ్. స్వప్నిక ఊపిరి భారమవటంతో విజయ్ వదలటానికి చూడగా క్షణంపాటు రెస్ట్ దొరకటంతో అతని కళ్లల్లోకి క్షణంపాటు అలాగే చూసిన స్వప్నిక విజయ్ ఊహించని విధంగా అతని పెదవులపై ఆమె దాడి చేస్తుంది. ఒక్కొక్క చుక్క పెట్టి ఆ చుక్కలను కలుపుతూ ముగ్గులు దిద్దినట్టు విరజాజుల మల్లెల మాలల్ని సుతారంగా అల్లినట్టు లేత నడుమును చుట్టుకొని యవ్వన కిరులను కప్పుకున్న పైటను వయ్యారంగా నడుమున దోపినట్టు మెల్లిగా నాజుకుగా తనివి తీరా ఒక 10 నిమిషాలు ముద్దు పెడుతూ ఈసారి స్వప్నిక తన ముద్దుతో విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మధ్యలో అతని పెదవుల నుండి తన పెదవులను విడదీస్తూ విజయ్ నేంటే నీకెందుకురా ఇంత పిచ్చి? హా, వై ఆర్ యు సో మ్యాడ్ అట్ మీ? హా అని అడుగుతున్న నీళ్లు నిండిన ఎర్రని కాటుక కళ్ళు, తన ఎంగిలంటి మెరుస్తున్న ఎర్రని లేలేత పెదవులతో ఆయాసంతో రొప్పుతున్న ఆమెను చూసిన విజయ్ ఆమె అడిగిన ప్రశ్నకు అతనింకా ఆమెను తనలోకి లాక్కొని ఆ ఉయ్యాల్లో ఒరిగిపోయి కళ్ళు మూసుకుంటాడు. లాస్య మాటలకు ఆమె చాలా అప్సెట్ అవ్వటంతో స్వప్నిక గుండెల్లో ఆమె పెట్టిన నిప్పు మెల్లిగా రాజుకొని విజయ్ చూపిస్తున్న పిచ్చి ప్రేమకు అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. ఇద్దరూ ఒకరిలో ఒకరు ఒదిగిపోయి అలా ఎంతసేపున్నారో వాళ్లకే తెలియలేదు. ప్రేమాంబుదిలో మునిగిపోయిన ఆ జంటను విడదీయటానికి పక్కనుండి అలల్లా సమస్యల ఆటుపోట్లు తగలటంతో కొన్ని రోజుల్లోనే విజయ్ చూపిస్తున్న అవ్యాజమైన ప్రేమను స్వప్నిక తట్టుకోలేకపోతుంది. మనిషికి ఏది ఎక్కువైనా కష్టమేమో. ఎదుటి మనిషి మనసులో చోటు దొరకడానికి, దొరికిన ఆ చోటును నిలుపుకోవడానికి ఎప్పుడూ మనిషి మనసు సంఘర్షణకు లోనవుతూనే ఉంటుంది. ఇంతలో పానకం తాగకపోయినా పానకంలో పుడకలు మన పక్కనే మొబైల్ ఫోన్ రూపంలో ఉంటాయి. అదే పానకంలో పుడక విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. మెల్లిగా తేరుకున్న విజయ్ ఉలిక్కిపడి స్వప్నిక వీపును చేత్తో రాస్తూ రిలాక్స్ యార్, వై ఆర్ యు సో జంపీ అని స్వప్నికను అలాగే పట్టుకుని లేచి కూర్చున్న విజయ్ తన షర్ట్ జోబులోంచి ఫోన్ తీసి చూశాడు. అది మహేష్ ఫోన్ అవటంతో లిఫ్ట్ చేసి హే బావా చెప్పరా, ఇస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అని అడుగుతాడు విజయ్. హా బావా, నువ్వు సిస్టర్ని తీసుకుని రావడమే మిగిలింది అని అంటాడు మహేష్. ఓకేరా, ఒక 10 నిమిషాల్లో మేము బయలుదేరతాం అని అంటాడు విజయ్. ఏంటమ్మాయి గారు, రోజూ ఆఫీస్కి వెళ్లాలని తొందరపడతారు, ఇవ్వాళేంటి హస్బెండ్ హగ్స్లో మునిగిపోయారేం అని ఐవింగ్ చేస్తాడు. స్వప్నిక ఏమనాలో అర్థం కాని స్థితిలో ఉంది. కాని అతని కౌగిలిలో ఉన్న తపన, అతని మాటలో ఉన్న ఫీలింగ్ ఆమెను బలహీనురాల్ని చేసేశాయి. అదే సమయంలో విజయ్ తన పెదవులతో ఆమె కన్నీటితో తుడిచిన చెంపను తాకాడు. ఒక్క క్షణంలో ఆ ముద్దు ఒకదానికి మించి మరొకదానితో పోటీ పడతాయి. స్వప్నిక మొదట తడుముకున్నా వెంటనే అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోతుంది. వారి మధ్యలో గాలి మాత్రమే కాదు, కాలమే ఆగిపోయినట్టుంది. ఇలాగైతే నేను ఎక్కడికి వెళ్లకుండా సదా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది స్వీట్ హార్ట్. కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, పద అని ఆమెతో పాటు ఉయ్యాల్లో నుంచి లేస్తాడు విజయ్. అతనితో పాటు లేచిన స్వప్నిక విజయ్ మెడ చుట్టూ తన చేతులను హారంగా వేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది. వెంటనే ఆమె చెంపపైన మెడపైన
వరుసగా ముద్దులతో ముంచెత్తుతాడు విజయ్. స్వప్నిక ఆ ముద్దుల్లో తానే కరిగిపోతూ అతనికి మరింత దగ్గరగా చేరుతుంది. ఆమె శ్వాసలు వేగంగా మారగా విజయ్ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా మరింతగా తన వైపుకి లాక్కొని ఆమె జుట్టులో ముఖాన్ని దాచుకున్నాడు. ఆ గాఢమైన కౌగిలిలో ఇద్దరి గుండెలు గట్టిగా కొట్టుకుంటూ లయబద్ధంగా ఒకే రాగాన్ని సృష్టించాయి. గాలిలో తూలిపోతున్న ఆమె పైటను మెల్లగా సరిచేసి నడుమ మీద వేళ్లు జార్చిన విజయ్ పెదవులు ఆమె భుజం మీద తడిముత్తల వర్షం కురిపిస్తాయి. ట్రాన్స్ నుండి బయటపడిన ఆమె అతనికి మరింత దగ్గరగా జరుగుతూ, విజయ్, యామె సంగతి అని టెన్షన్గా అడుగుతుంది. దానికోసమే నిన్ను పిలిచింది, కానీ నువ్వేమో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఏం చేయాలి? నీ ప్రేమలో ఇలాగే మునిగిపోవాలి నేను అంటూనే ఆమెను తన వైపు తిప్పుకొని పెదవుల మీద గాఢంగా ముద్దు పెడతాడు. స్వప్నిక శ్వాస ఆగిపోతున్నంతలా అతను ఆమెను తన ముద్దులో ముంచేస్తాడు. ఆ మధురమైన మత్తు నుండి స్వప్నిక తేరుకునేంతలో ఆమెను చేతుల్లోకెత్తుకుని బాల్కనీ నుండి బెడ్రూంలోకి తీసుకొస్తాడు. కారులో కూర్చున్న తర్వాత, విజయ్, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కనీసం చెప్పు, ఇదంతా ఏంటి అని విజయ్ చేతిని పట్టుకొని అడుగుతుంది స్వప్నిక. కొన్ని ఆన్సర్స్ మాటలతో చెప్పలేం స్వీట్ హార్ట్, నువ్వు నీ కళ్లతోనే చూడాలి అని సీరియస్గా రోడ్ వైపు చూస్తూ అంటాడు విజయ్. ఆమె ఆలోచనలకు విజయ్ అందటం లేదు. అందుకే ఆమెకు కంగారుగా ఉంది. సాయంత్రం కావడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈలోపు యామిని ఓబీని ఆ అన్నోన్ గాడికి సరెండర్ చేయాలి. ఆమె ఆలోచనల్లో ఉండగానే కారొచ్చి ఒక పెద్ద గేట్ ముందు ఆగుతుంది. వాచ్మ్యాన్ వచ్చి గేట్ తెరిచి విజయ్కు సెల్యూట్ చేస్తాడు. కారు డ్రయ్యమంటూ గేట్ లోపలికి దూసుకువెళ్లి ఒక అందమైన గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. చుట్టూ ప్రశాంతంగా గార్డెన్లో పూల సువాసన కమ్మగా ముక్కుపుటాలకు తాకుతూ ఉంటే స్వప్నిక కంగారు పడుతూ కారు దిగుతుంది. ఇక్కడెవరూ లేరే. విజయ్, నువ్వు నన్నెందుకిక్కడికి తీసుకొచ్చావు అని అనుమానంగా అడుగుతుంది. విజయ్ చిన్నగా తల ఊపుతూ ముందుకు పద అన్నట్టు చూపిస్తాడు. ఆ మెయిన్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంటుంది. సడన్గా లోపలి నుండి ఒక చిన్నారి నవ్వు వినిపిస్తుంది. స్వప్నిక ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎదురుగా అమరేందర్ కూర్చుని ఉంటాడు. ఆయన చేతిలో చిన్న బాబు, పక్కనే అక్క, బావ. వాళ్ల కళ్లల్లో సంతోషాన్ని చూసి స్వప్నిక కళ్ళు మసకబారుతాయి. స్వప్నిక గుండెల్లో దడ పెరిగి ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండెతో కళ్ళు పెద్దవవుతాయి. నాన్నా, అక్క అని వణుకుతున్న గొంతుతో పిలుస్తుంది. ఆశ్చర్యం, నమ్మలేని నిజం ఆమె కళ్లల్లో కన్నీళ్లు ఉబికిపడతాయి. ఒక కలలో ఉన్నట్టుగా ముందుకు అడుగు వేస్తుంది స్వప్నిక. స్వప్నిక, నువ్వు నిజంగా నువ్వేనా? నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని కలలో కూడా ఊహించలేదు అని ప్రేమగా అంటాడు అమరేందర్. స్వప్నిక పరిగెత్తుకు వెళ్లి ఆయన్ని కౌగిలించుకుంటుంది. ఆ క్షణంలో ఆమె చేతులు వణుకుతున్నాయి. ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. స్వప్ని, నువ్వు మళ్ళీ నా ముందు ఉంటావనుకోలేదే. అసలు నీ వల్ల మేము చిక్కుల్లోంచి బయటపడ్డాం అని మెల్లగా ముందుకొచ్చి కన్నీళ్లతో అంటుంది జ్యోతిక. బాబా, ఎలా ఉన్నావు నువ్వు అని హేమంత్ని గట్టిగా పట్టుకుంటుంది స్వప్నిక. అతను ఆమె తలపై నిమురుతూ సైడ్ హగ్ చేసుకొని, ఎలా ఉన్నావురా? అంతా బాగేనా? ఎన్నేళ్లైంది నిన్ను చూసి అని కన్నీళ్లతో అడుగుతాడు హేమంత్. విజయ్ వాళ్ళిద్దరినీ వింతగా చూస్తుంటాడు. తన అక్క జ్యోతిక కంటే బావ హేమంత్తో చాలా ఫ్రీగా ఉండటం చూసి ఆశ్చర్యపోవడమే కాదు, కొంచెం జెలసీగా, పొజెసివ్గా ఫీలవుతాడు. అమరేందర్ కళ్లల్లో కన్నీటి వెలుగులు మెరుస్తాయి. హేమంత్ చేయి మొత్తం బ్యాండేజ్ కట్టి ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, ఏంటి హేము ఇది? ఈ బ్యాండేజ్ ఏంటి అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక. స్వప్నిక, నువ్వు సేఫ్గా ఉన్నావని తెలిసిన క్షణం నుంచి నేను ఇక్కడి వరకు బ్రతికాననిపిస్తుంది. విజయ్ బ్రదర్ మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు బుల్లెట్ అతని వైపు దూసుకొచ్చింది.
నేనడ్డుకున్నా నా చేతికి తగిలింది అని ఫ్రెండ్లీగా నవ్వుతూ అంటాడు హేమంత్. స్వప్నిక ఆశ్చర్యంతో ఒక్క క్షణం విజయ్ వైపు తిరిగి చూస్తుంది. అతను సైలెంట్గా నిలబడి ఉన్నా కళ్ళల్లో తనపై కనిపిస్తున్న ప్రేమ మాటల్లో చెప్పలేనంత డీప్గా కనబడుతుంది. స్వప్నిక పరుగున వెళ్ళి చెమ్మగిల్లిన కళ్లతో విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. విజయ్, నువ్వు నాకిచ్చింది సర్ప్రైజ్ కాదు, ఇది నా జీవితంలో దేవుడిచ్చిన వరం అని విజయ్ను ప్రేమగా హత్తుకుంటుంది. ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, నీ సంతోషమే నా గెలుపు స్వీట్ హార్ట్ అని ఆమె కళ్లల్లోకి ప్రేమగా చూస్తూ అంటాడు విజయ్. బాబీ అమాయకంగా వచ్చి వాళ్ళిద్దరినీ చూస్తూ పిన్నీ అని మెల్లిగా పిలుస్తాడు. స్వప్నిక గుండె ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోతుంది. వాణ్ణి ఎత్తుకొని ముద్దులు పెడుతూ సంతోషంగా, అక్కా, వీడికి నేను గుర్తున్నాను. బాబీ, ఇదిగో ఈయన ఎవరో తెలుసా? మీ బాబాయ్ అని కన్నీళ్లతో నవ్వుతూ విజయ్ని చూపిస్తుంది. వాడు చిన్న కళ్లతో చూస్తూ హాయ్ బాబాయ్ అని నవ్వుతూ అంటాడు బాబీ. విజయ్ ఆ ఏజ్ వాళ్లని ఇంతవరకు అంత దగ్గరగా చూసింది లేదు. అందుకే వాడి బుల్లి బుల్లి చేతులని, కాళ్లని, పెదవులని, కర్లీ హెయిర్ని వింతగా చూస్తూ ఉంటాడు. ఎదురుగా మిర్రర్ వైపు దృష్టి పెట్టిన విజయ్కి అందులో బాబునెత్తుకున్న స్వప్నిక, తను ముగ్గురు కనిపించడంతో అతని మనసులో, మైండ్లో ఆ పిక్చర్ క్యాప్చర్ అవుతుంది. స్వప్నిక దృష్టిలో అన్నోన్గాడు విజయ్కి తెలిసిన పటేల్ సంగతి ఏమైంది? స్వప్నిక ఫ్యామిలీని ఒక దగ్గర చేర్చాడు విజయ్. కాని ఈ ఫ్యామిలీ విడిపోవడానికి రీజన్ ఏంటి? లాస్య రవళిని, స్వప్నికను ఎలా టార్గెట్ చేస్తుంది? అమరేందర్కి ఇంకా రవిచంద్ర ఫ్యామిలీకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? తెలుసుకోవడానికి తరువాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.